లాగిన్లపై నిఘా, ధరణి, భూభారతి చలానాల వడపోత, పెద్ద ఎత్తున జరిగిన లావాదేవీలపై ఆరా, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల చైన్ కొనసాగుతున్న హై లెవెల్ కమిటీ విచారణ. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనేక గోల్మాల్ అయితే జరిగినాయని చెప్పేసి దీనికి సంబంధించి వివరాలు అయితే సేకరిస్తున్నారు. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పెద్ద ఎత్తున జరిగిన సిటిజన్ లాగిన్లపై అధికారులు విచారణ చేపట్టడంతో పాటు నిఘా ఉంచారు. జనగామ కేంద్రంగా వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమాలకు పాల్పడిన ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి ఆగడాలు కళ్లెం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,800 లావాదేవీల్లో 52 కోట్ల దోపిడీ జరిగిందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పెద్ద ఎత్తున సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించారు. ఈ మొత్తం అక్రమాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ విచారణ కొనసాగుతుంది. సిటిజన్ లాగిన్ ఆధారంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జరిగిన చలనాలు వడపోత అయితే ప్రజెంట్ చేస్తున్నారు. కమిషన్లు ఇస్తామంటూ బేరసారాలు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో పలు మీ సేవ ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులతో కమిషన్లు ఇస్తామంటూ అక్రమార్కులు కొందరు బేరసారాలు ఆడినట్లు తెలిసింది. జనగామ, యాదాద్రి భువనగిరిలో దోపిడీ చైన్ ఏర్పాటు చేసుకున్నట్లే మిగిలిన జిల్లాలోనూ కొందరు చైన్ విస్తరించినట్లు అనుమానాలున్నాయి. ఒక్కో డాక్యుమెంట్కు 5% కమిషన్ ఇవ్వజూపినట్లు సమాచారం. కొంతమంది ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు ఈ అక్రమానికి అంగీకరించలేదని తెలిసింది. కొంతమంది డబ్బులపై ఆశతో అక్రమాలకు ఒప్పుకున్నట్లయితే తెలిసింది. స్థిరాస్తి వ్యాపారులు, స్థలాల విక్రయాల్లో మధ్యవర్తులుగా ఉండేవారు ఈ వ్యవహారంలో రాయబారులుగా పనిచేసినట్లు సమాచారం. ఈ చలానాల సొమ్ము దోపిడీ వ్యవహారంపై నిఘా వర్గాలు కూడా అన్వేషణ అయితే చేస్తున్నాయి. గిఫ్ట్ డీడ్లు, మార్ట్ గేజ్లు ఆప్షన్లోనూ లోసుగులు అయితే ఉన్నాయి. భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్లు, మార్ట్ గేజ్లకు సంబంధించి కొన్ని ఆప్షన్లు ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులకు ఆశలు కురిపిస్తున్నట్లు తెలుస్తుంది. భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే మార్కెట్ విలువలో 7.5% ఛార్జీ చెల్లించాల్సి ఉంది. కానీ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్కు 3.5% ఛార్జీ మాత్రమే ఉంటుంది. భూ యజమాని ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నారనే ఆప్షన్ని ఆ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే సాధారణ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన సందర్భంలో దానికి బదులు గిఫ్ట్ డీడ్ పై వైపు కొందరు మొగ్గు చూపుతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఆప్షన్లపై లోతైన పరిశీలన చేస్తే మరిన్ని అక్రమాలు భయపడే అవకాశం అయితే ఉంది. భూములు తాకట్టు, మార్టిగేజ్ కింద చేసే ట్రాన్సాక్షన్లో కూడా పలు ఆప్షన్ల కింద తక్కువ మొత్తం ఛార్జీని చెల్లించేలా వెసులుబాటు కలుగుతుందని అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. ఆర్థిక సంస్థలు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్న భూమిని మార్టిగేజ్ చేసే సమయంలో చాలా స్వల్పంగా ఛార్జీ పడేలా ఆప్షన్లు అయితే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని దారి మళ్లించిన అంశం మాత్రమే వెలుగు చూడగా గిఫ్ట్ డీడు, మార్టిగేజ్ ఛార్జీల రూపంలో కూడా పలువురు డీజీపీ దోపిడీ చేస్తున్నట్లు సమాచారం. ఆప్షన్ల అంశంపై సాంకేతిక పరిశీలన జరుగుతుందని, ఎవరి వద్దనైనా సమాచారం ఉంటే ప్రభుత్వానికి అందించాలని రెవెన్యూ శాఖకు చెందిన ఒక అధికారి అయితే తెలియజేశారు. ఏదేమైనా తెలంగాణలో జరిగిన రిజిస్ట్రేషన్ సంబంధించి అంతా గందరగోళంగా అయితే ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.